ఉంచడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే అన్నటువంటి ఒక భావనని నిర్మాణం చేయడానికి ఒక సంఘటిత సమాజం నిర్మాణం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒక 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తోంది. అటువంటి సైద్ధాంతిక భూమిక కలిగినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి 100 సంవత్సరాల సందర్భంగా దేశం మొత్తం మీద హిందూ సమాజం దగ్గరికి వెళ్ళి సమస్త హిందూ సమాజం ముందు గడిచిన 100 సంవత్సరాల్లో హిందూ సమాజం సాధించిన విజయాలను తెలియజేస్తూ ప్రస్తుతం హిందూ సమాజం ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి అన్నటువంటిది రాబోయే 10-15 సంవత్సరాల్లో సగటు హిందువు చేయాల్సినటువంటి కార్యం ఏమిటి, దానికి కావాల్సినటువంటి సంకల్పాన్ని అందించడానికి ఈ హిందూ సమ్మేళనాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి హిందూ సమ్మేళనాలు దేశంలో సుమారుగా 1,00,000 ప్రదేశాలలో జరుగుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ద్వారికా వరకు సుమారుగా 1,00,000 హిందూ సమ్మేళనాలలో కొన్ని కోట్ల మంది హిందువులు పాల్గొని భావి తరాలకి అందించాల్సినటువంటి హిందూ ధర్మం ఏమిటి అని చెప్పి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇది. మిత్రులారా, హిందూ అన్నటువంటి ఒక పదం విన్న వెంటనే మనకు అనిపిస్తుంది కేవలం దేవుడి యొక్క ఆరాధన చేసేటువంటి వాళ్ళు, విగ్రహాల యొక్క ఆరాధన చేసేటువంటి వాళ్ళు, దేవాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు మాత్రమే హిందువులు అన్నటువంటి భావన మనం కలుగుతుంది. మరికొంతమంది ప్రయత్నం చేస్తుంటారు ఎప్పటి కూడా, అదేమిటంటే హిందూ అన్నటువంటి పదం విన్న వెంటనే ఇది ఒక మతము అన్నటువంటి ఒక ముద్ర వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారు. హిందూ అన్నటువంటి ఒక పదము ఒక మతానికి సంబంధించినటువంటి పదం కాదు అన్నటువంటి స్పష్టత ఈ రోజుకి కూడా హిందూ సమాజానికి అవసరం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో ధర్మం అన్నటువంటిది లేదు, అక్కడ మతం అన్నటువంటిది ఉంది. కాబట్టి హిందూ ధర్మము అని మనం చెప్తుంటే వాళ్ళు హిందూ మతము అని చెప్పి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీనితో పాటు హిందూ ధర్మము అంటే ఒక విశాలమైనటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటిది హిందూ ధర్మము. ఆ విశాలమైనటువంటి ఆచరణ పద్ధతులని కాస్త కుంచి పోవడానికి, కుదించడానికి మతం అన్నటువంటి ఒక ముద్ర వేశారు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయులు వెళ్ళిపోయి 76 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇప్పటికీ మనం ఒక భ్రమని నిర్మాణం చేసిపోయారు. మనం చదివినటువంటి పుస్తకాలలో హిందూ అన్నటువంటిది ఒక మతం అన్నటువంటి ముద్ర వేయడము, ఆ భ్రమలో హిందూ సమాజం ఉండడం అన్నటువంటిది ఈ రోజు కూడా కొనసాగుతున్నటువంటి ఒక విషయం. మిత్రులారా, హిందూ ధర్మము అంటే ఇది మతము కాదు అని చెప్పి నేను చెప్పట్లేదు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చెప్పట్లేదు, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఏవి చెప్పట్లేదు. హిందూ ధర్మము అంటే హిందూ జీవన విధానము, ఇది ఒక మతం కాదు అని చెప్పి భారత రాజ్యాంగము ఏర్పాటు చేసినటువంటి భారత యొక్క ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది హిందూ ధర్మము అంటే హిందూ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ నాట్, ఇది మతం కాదు. మరి హిందూ అంటే ఏమిటి, హిందూ అంటే ధర్మం అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇది జీవన విధానం అని చెప్పి మన యొక్క భారత యొక్క సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక విషయం. కాబట్టి హిందూ ధర్మము అంటే హిందూ మతం కాదు, హిందూ ధర్మము అంటే హిందూ జీవన విధానము అన్నటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మిత్రులారా, హిందూ అన్నటువంటి పదం పట్ల కూడా అనేక రకాలైనటువంటి భ్రమలు ఉన్నాయి.